భారతదేశంలో విద్యా వ్యవస్థ విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మరియు విద్యా వ్యయంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వివిధ ప్రభుత్వాల హయాంలో విద్యా రంగంలో వచ్చిన మార్పులు, పాఠశాలల స్థాపన మరియు ప్రస్తుత విలీనాలపై భిన్నమైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర పాఠశాలల ఏర్పాటు, అలాగే రాజీవ్ గాంధీ పాలనా కాలంలో గ్రామీణ విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాల స్థాపన విద్యారంగంలో కీలక మలుపులుగా నిలిచాయి. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయనే ఆరోపణలపై విశ్లేషిస్తే, మౌలిక వసతులు మెరుగుపరచడం మరియు తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఒకే చోటికి చేర్చడం వల్లే పాఠశాలల సంఖ్యలో మార్పు కనిపించిందని విద్యాశాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో పాఠశాల పుస్తకాలపై 18% జీఎస్టీ ఉందనే వార్తలపై స్పష్టత ఇస్తూ, ముద్రించిన పాఠశాల పాఠ్యపుస్తకాలపై ఎలాంటి జీఎస్టీ లేదు, కేవలం కొన్ని రకాల వ్యాపారాత్మకమైన స్టేషనరీ వస్తువులపై మాత్రమే పన్ను అమలులో ఉంది. ఉచిత మరియు నాణ్యమైన విద్య పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం స్పష్టం చేస్తున్న తరుణంలో, పాఠశాలల సంఖ్య కంటే నాణ్యమైన విద్య అందుతోందా లేదా అనేదే ఇక్కడ ప్రధాన అంశం. పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలల ఆధునీకరణ జరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల విలీనం వల్ల పేద విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి.